ఈరోజు నర్సంపేట నియోజకవర్గంలోని వరంగల్ కూడలి వద్ద అమరవీర స్థూపం వద్ద ఈరోజు విద్యార్థులతోని ఐక్య విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించడం జరిగింది. ఈరోజు ఢిల్లీలో జరుగుతున్నటువంటి లాంగ్ మార్చ్కు సంబంధించిన ఒక నిరసనలను తెలియజేసే విద్యార్థులపైన మేధావులపైన ఈరోజు కేంద్ర ప్రభుత్వం చేసినటువంటి దాడి అది సిగ్గుచేట అనేది ఈ పీడిఎస్ విద్యార్థి సంఘంగా తెలియజేయడం జరుగుతుంది. ఈరోజు విద్యార్థుల యొక్క భవిష్యత్తుగా వాళ్ళ విద్యార్థులకు ఉపయోగకరంగా ఉండేటువంటి ఒక విద్యను ఇవాళ వ్యాపారం చేస్తూ అదేవిధంగా ఇవాళ నీట్ పేపర్ లీకేజ్ చేసి ఈ దేశంలో అనేక రూపాలుగా అనేక దఫాలుగా కూడా పేపర్ లీకేజ్ అవుతున్నా కూడా ఈ కేంద్ర మంత్రి కానీ హోంశాఖ మంత్రి కానీ స్పందించని తీరుగా ఈరోజు మన కేంద్ర ప్రభుత్వంలో ఉన్నాయి. కాబట్టి ఇలాంటి దుస్థితికి వచ్చేసినటువంటి ఈ ప్రభుత్వాలు కూడా ప్రభుత్వాల మీద ప్రభుత్వం చేస్తుందండి ఉండి వైఖరి మీద కూడా చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా ఎవరైతే మంత్రి ఉన్నారో విద్యాశాఖ మంత్రి కూడా వెంటనే ఈ నీట్ పేపర్ బాధ్యత కాబట్టి తనను బర్తరఫ్ చేయాలనేది ఈ పీడిఎస్ విద్యార్థి సంఘం డిమాండ్ చేస్తూ ఉన్నది. ఈరోజు ఎన్ని చూసినా కూడా ఎన్ని రకాలుగా చూసినా కూడా విద్యార్థులకు అనేక కోణాలలో ఇలా నష్టం జరుగుతూ ఉన్నది ఈ దేశంలో. కాబట్టి ఈరోజు ఉన్న విద్యార్థులకు శాస్త్రమైన విద్యను అందించాలి. ఇలా ఉన్న విద్యార్థులకు అనేక రకాలుగా ఉపాధిని కల్పించాలనేది ఈ పీడిఎస్ విద్యార్థి సంఘం డిమాండ్ చేస్తూ ఉన్నది. కాబట్టి ఇలాంటి దాడులకు పాల్పడుతున్నటువంటి కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరుచుకొని విద్యార్థుల పక్షాన ఉండి విద్యార్థుల యొక్క భవిష్యత్తు కోసం పనిచేయాలని పీడిఎస్ విద్యార్థి సంఘం డిమాండ్ చేస్తున్నది. పీడిఎస్ వరంగల్ జిల్లా అధ్యక్షులు గుర్రమ్మాజీ.